చైతన్య రథం వీక్షకులకు అభిమానులకు స్వాగతం, నమస్కారం. మొన్న తిరుపతిలో జరిగిన సంఘటన అత్యంత బాధాకరం. దానిపై చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్గా స్పందించి తిరుపతి వెళ్ళి 2 అధికారులను సస్పెండ్ చేయడంతో పాటు 3 ట్రాన్స్ఫర్ చేసిన సంఘటన మనం చూసాం. అదేవిధంగా నిన్న పవన్ కళ్యాణ్ గారు తిరుపతి సందర్శించి క్షతగాత్రులను పరామర్శించి శ్యామలరావు జేఈఓ చౌదరి పైన తీవ్రంగా మండిపడ్డారు. దానిపైన మనతో పాటు విశ్లేషణ చేయడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడిసిమల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. శ్రీనివాసరావు గారు, నిన్న మొన్న జరిగిన సంఘటనలు మీరు చూశారు. దానిపైన మీరు మీ విశ్లేషణని మా ప్రేక్షకులకు అందించమని కోరుకుంటున్నాం సార్. ఇక్కడ తిరుపతిలో కనీ విని అడిగిన విధంగా తొక్కిసలాట జరిగి చాలా బాధాకరమైన విషయం అండి. ఆ దుర్ఘటన అందరి మనసు కలిసివేసింది. చంద్రబాబు నాయుడు గారికి అయితే విపరీతమైన బాధ వచ్చింది. ఈ కష్టం ఎంత కష్టపడుతున్నాడు పాపం, ఆయన అవిశ్రాంతంగా కష్టపడుతూ ఉన్నాడు. ఏదో ఒక అపశృతి ఇలాగా ఇబ్బంది పెడతా ఉంది ఆయనకి. అంత బాధ్యతారహితంగా ఈ అధికారులు, ఆ గౌతమి రెడ్డి అంట ఆవిడ, ఆ డిఎస్పి, యాక్చువల్గా సుబ్బారాయుడు గారు మంచి ఆఫీసరు, ఎస్పీ గారు, ఆయన కూడా బలైపోయాడు. ఎందుకంటే ఆయన బాధ్యత వహించాలి కదా పోలీస్ డిపార్ట్మెంట్. ఇక్కడ అసలు దోషులు ఎవరంటే ఆ జేఈఓ గౌతమి రెడ్డి, ఈఓ శ్యామలరావు, ఏఈఓ వెంకట చౌదరి. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి వాళ్ళు ఎగ్జిక్యూషన్లో వాళ్ళదే పాత్ర. అసలు కింద టోకెన్లు ఇవ్వటం ఏంటండి? అక్కడ ఎవరిమ్మన్నారు? అసలు టోకెన్లు ఇవ్వటం ఏంటి? అది వైసీపీ పెట్టిన దురాచారం. అది నిన్న చంద్రబాబు గారు కూడా అదే విషయం మీద ఆశ్చర్యం వ్యక్తం చేశారు సార్. ఆయన అదే సరే వాళ్ళు చెప్పారు. ఇతను వచ్చిన తర్వాత, ఈవో వచ్చిన తర్వాత అలాగే ఎందుకు ఇస్తారు, పైన ఇస్తామని చెప్పాలి కదా. ఇప్పుడు భక్తులు కింద పడిగాపులు కాయాల్సి వస్తుంది 3 రోజులు 4 రోజులు కింద తిరుపతిలో. అదే కొండ మీద కూర్చుంటే కొండ మీద దేవుడి దగ్గర ఉన్నాం రా బాబు అనుకుంటారు కదా. కలియుగ వైకుంఠం కదా అది. పైగా ఈ టికెట్ టోకెన్ లేకపోతే పైకి రానివ్వని అన్నారు వాళ్ళు. చూసారా? ఇలా లక్షలాది మంది వస్తే నువ్వెవడం వేయాలి రావద్దంటానికి కొండ మీదకి. టోకెన్ లేకపోతే రావద్దంటే నువ్వెవడం? పోరియో నీకు ఇచ్చిన పేనుకి పెత్తనం ఎత్తే తలంతా గొరిగి పెట్టింది అన్నట్టు ఉండకూడదు. ఈపు కోకమంటే ఈపే కోకాల. ఆ జేఈఓ పరిస్థితి ఏంటి? ఇవాళ వైకుంఠ ఏకాదశి, అవును కదా, స్వామివారికి అత్యంత పవిత్రమైన రోజు. భక్తులందరూ కూడా ఇవాళ స్వామివారిని దర్శించుకోవాలని కోరుకుంటారు. ఈ రోజులు ఇవన్నీ మానేసి అతను ఒక సోషల్ మీడియా కార్యకర్త లేకపోతే యూట్యూబరో అతను నోటీస్ ఇస్తాడు ఇవాళ రమ్మని విచారణకి. ఈ కేసులు ఇంతకన్నా పనేం లేదు నీకు, ఏం పని పోవట్లేదా? నేను దేవుడి దగ్గర ఉండి ఆ భాగ్యం కలిగించారు. ఆ భాగ్యం కలిగించిన వాళ్ళు ఎవరో? ఈవోకైనా జేఈఓకైనా చంద్రబాబు నాయుడు గారు, ఆ కూటమి ప్రభుత్వం. ఆ కూటమి ప్రభుత్వం ఎలా వచ్చింది? అనేక మంది కార్యకర్తలు, ద్వితీయ తృతీయ శ్రేణి నాయకులు, సానుభూతిపరులు, మద్దతుదారులు, ప్రజలు అందరూ కలిపి జగన్ అరాచకం భరించలేక వీళ్ళని తెచ్చుకున్నారు. వీళ్ళు మీకు అవకాశం ఇచ్చారంటే ఎవరు ఇచ్చినట్టు? మీకు కదా, కార్యకర్తలు ఇచ్చినట్టే కదా. వాళ్ళు మోసి వాళ్ళ రక్తం స్వేదం చిందించి కష్టపడి జగన్ అరాచకాల మీద పోరాడి మడం తెప్పని పోరాటం చేసి మీకు మీద అప్పభావనాటకం కాదు. ఏ ప్రభుత్వం అంటే ఆ ప్రభుత్వానికి బూట్లు లాగుతాం కాదు వాళ్ళు చేసిన పని. ఇలాంటి పని చేసి వాళ్ళు తీసుకొస్తే నువ్వు వాళ్ళ పట్ల నీకు ఎవరో ఏదో నీ గురించి, నీ వ్యక్తిగతం గురించి రాసాడు. నువ్వు నోటీస్ ఇచ్చి నీ వివరణ తీసుకోవచ్చు. పరువు నష్టం దాగాయి, నిజంగా నీ పరువు పోతాయి. అంతేగాని క్రిమినల్ కేసు ఏంటి, నాన్ బెయిలబుల్ కేసు పెడతాం. ఏం తోపువా తురుము? నువ్వేం ప్రధానమంత్రి పెట్టి ఏమన్నా? తిరుమల తిరుపతి దేవస్థానం జేఈఓ అయితే నీ వ్యక్తిగతానికి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టకి భంగానికి సంబంధం ఏంటి? అలాగే ఈవో పొత్స సత్యనారాయణ గారు పనిచేయడం మొత్తం వైసీపీ స్మెల్. అతను ఇంగు కట్టిన గొడ్లాగా ఇంగు స్మెల్ వచ్చినట్టుగా ఇతను అంతా వైసీపీ స్మెల్లో వైసీపీ వాళ్ళకి పనిచేస్తున్నాడు. అతను వైసీపీ గవర్నమెంట్లో ఈవోలాగా ఉన్నాడు అతను. చంద్రబాబు నాయుడు గారు మీ మీద నమ్మకంతో మీకు బాధ్యత, బరువైన బాధ్యత, విలువైన బాధ్యత, మీకు భాగ్యం కలిగే బాధ్యత, వెంకటేశ్వర స్వామి భక్తులకి, వెంకటేశ్వర స్వామికి అనుసంధానంగా ఉండి భక్తుల సౌకర్యాలు మెరుగుపరిచి దర్శనం సుజావుగా సాగేలా చూసి అక్కడ సదుపాయాలు కల్పించి దేవాలయం తాలూకు, దేవస్థానం తాలూకు ప్రతిష్టనే దిగజారకుండా చూడాల్సిన ప్రతి మీరు పెంచలేరు. మీరు అలాగనే ఆ స్థాయి పెంచేంత స్థాయి మీకు లేదు, ఆ ప్రతిష్ట పెంచేంత స్థాయి లేదు. కనీసం దిగజారకుండా చూడాల్సిన గతంలో ఈ అరాచకవాదులు, అక్రమార్కులు, దుర్మార్గులు, అవినీతిపరులు, బందిపోటు దొంగలు వాళ్ళకంటే బాగా మెరుగ్గా చేసి అమ్మయ్య పీడ వదిలిందిరా బాబు అనుకునేలాగా ఊపిరి పీల్చుకునేలా చేయమంటే మీరు ఎడ్డ స్ట్రాంగ్ తోటి, తల బిరుస్తోటి మీకు ఎవరైతే ఆ స్థానం కల్పించారో వాళ్ళు చులకనగా మాట్లాడడం,
వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వస్తే ప్రివిలేజ్ ద్వారా లేఖలు తీసుకొస్తే వాళ్ళు చిన్న చూపు చూడటం, వాళ్ళు ఇబ్బంది పెట్టడం, కేర్లెస్గా వ్యవహరించడం, దుర్భాషలాడటం మీకు తగునా ఇది? అసలు మిమ్మల్ని ఏం చేయాలి? ఇది ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు ముందు ఈ 2 వికెట్లు తీయాలి. అందరు విజ్ఞప్తి అది, అందరూ కోరుకుంటున్నారు. కావాలంటే వాళ్ళ పార్టీ నాయకులు అందరినీ సమావేశపరిచి వాళ్ళందరినీ అడిగితే ఖచ్చితంగా వీళ్ళిద్దరిని ముందు లేపండి అని చెప్తారు. పవన్ కళ్యాణ్ గారు కూడా నేను అదే డిమాండ్ చేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కాదండి, ఆయనకన్నా ముందు నేను డిమాండ్ చేశాను. వాళ్ళు మంత్రులు అది కాబట్టి, డిప్యూటీ సీఎంలు కాబట్టి వాళ్ళకి, ఎందుకంటే సామాన్యులు మన వాయిస్ ఇది, సామాన్యుల గొంతు. అక్కడ పాలక మండలి ఉంది. పాలక మండలి ఎందుకు ఉందంటే విధాన నిర్ణయాలు తీసుకుంటారు. అది ఆ బోర్డు మీరు ఏం చేయదలుచుకున్నా మీరు చెప్పి చేయాలి. వాళ్ళు మీకు చెప్పి నిర్ణయాలు తీసుకోరు. వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు, మీరు అమలు చేయాలి. అలాగే మీరు ఏమైనా చేయగలుచుకున్న కొత్త ఏమైనా ఉంటే వాళ్ళకి చెప్పి ఏమైనా ఇది ఉందని చెప్పి ఆ బోర్డులో పెట్టి ఆమోదింప చేసుకున్నప్పుడు మీరు పని చేయాలి. మీ ఇష్టం, మీరు ఈపుకోకమంటే ఈపేకోవాలి అంతే. మీ ఇష్టమైనట్టు సేయి బొబ్బర్ గుగ్గిళ్ళు అంటే మీరు గొంతులేస్తే కుదరదు. ఈ ప్రభుత్వం వాళ్ళకి చెప్పాలి. ఇప్పుడు మీరు మూసుకున్న వాళ్ళు ఏం చెప్తే, ఎందుకంటే శాసన వ్యవస్థ అది శాసనాలు చేస్తుంది, నిర్ణయాలు తీసుకుంటుంది. దాన్ని అమలు చేయవలసింది ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ అంతే. ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ ఓవర్ యాక్షన్ చేయడానికి లేదు. వాళ్ళు సేవకులు, ప్రజలకు సేవకులు, ప్రజలకు ప్రతినిధులు శాసన వ్యవస్థ. శాసన వ్యవస్థ నియమించిన బోర్డు కాబట్టి వీళ్ళందరూ కూడా మూసుకుని పనిచేయాలి కింద మీద. అంతకుమించి ఓవర్ యాక్షన్ చేస్తే కఠినంగా వ్యవహరించాలి. చంద్రబాబు నాయుడు గారు చాలా మంచోడు కాబట్టి కొంచెం వాళ్ళ పట్ల సానుకూలంగా, మర్యాదగా వాళ్ళు గౌరవిస్తుంటే వాళ్ళకి లోకుగా కనపడుతుంది. వాళ్ళని కఠినంగా శిక్షించే వరకు కూడా చంద్రబాబు నాయుడు గారికి వినతులు, విజ్ఞప్తులు, వేడుకోళ్ళు, చివరికి డిమాండ్ కూడా చేస్తాం.